మా పొలంలో మేము కట్టెలు కొడుతున్నాం అనమాట. కట్టెలు కొట్టేప్పుడు అంటే ఒక పిచ్చుక గూడు కింద పడింది. సర్లే అని దానికే తగిలించినాం. సర్లే మళ్ళీ అక్కడ కట్టెలు కొట్టాలని ఏమున్నాయి దాంట్లో చూస్తే దాదాపు చిన్న పిల్లలనమాట. 3 పిచ్చుక పిల్లలు అక్కడే ఉండాయి. చూస్తే బతికండాయి. మనకెందుకురా బాబు ఈ పాపం, ఆ చిన్న పిల్ల వాళ్ళ అమ్మ వచ్చి అన్నం పెట్టాలి, ఫుడ్ పెట్టాలి, అవి చచ్చిపోతాయి. ఈ గూడు తీసి పక్కన పెట్టరా అన్నాడు. వెళ్ళే దారిలో నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఇంత నీట్‌గా, ఇంత నైపుణ్యంగా ఒక మనిషి కూడా తయారు చేయలేని గూడు ఒక 30, 40 డేస్‌లో ఎంత పిచ్చుక తయారు చేసిందని డౌట్ వచ్చింది. సర్లే మనకెందుకురా బాబు అని అక్కడున్న గూడు తీసి ఇక్కడ పెట్టాను. సర్లే అని ఇంటికెళ్ళి మా అమ్మకి చెప్పాననమాట. అమ్మ ఇలా గూడు కింద పడిపోయింటే పక్కన పెట్టానమ్మ, వాళ్ళ అమ్మ కోసం మళ్ళీ వస్తదని. అరే తిక్కోడా, ఒక్కసారి గూడు కింద పడితే వాళ్ళ అమ్మ ఆ పిల్లల్ని పట్టించుకోదురా, వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ చచ్చిపోతాయిరా అనింది. మళ్ళీ మనకెందుకురా బాబు ఆ పాపని, ఆ పిచ్చుకలను తీసుకొచ్చేసి డైలీ ఫీడింగు, గింజలు, అన్నము చిన్న చిన్న మెత్తగా చేసి డైలీ ఫీడింగ్ ఇస్తున్నాం. డైలీ 3, 4 టైమ్స్ మేము ఫీడింగ్ ఇస్తున్నాం. వాటర్ అవన్నీ బాగా చూసుకుంటున్నాం. ఓకే, బాగుంది. ఇంత బాగా చూసుకున్నా అవి వెళ్ళిపోతాయని తెలుసు. బట్ వెళ్ళిపోతాయో ఉంటాయో మీరే కామెంట్ చేయండి. ఇంత బాగా చూసుకుంటాం కదా ఈ పిచ్చుకలను. కామెంట్ చేయండి, మర్చిపోకండి.